హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్టయితే రాజ్ గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే కావ్య వస్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? కవి గారి మనసులో అప్పు లేదు. ఆ మాట తనే స్పష్టంగా చెప్తుంటే మళ్ళీ మీరెందుకండి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఇక ఈ విషయాన్ని వదిలేయండి, అనవసరంగా లేనిపోని సమస్యలు తలెత్తుతాయి అని అంటే, అప్పు మనసులో ఏముందో, కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళిద్దరికీ కూడా తెలుసు. కాకపోతే పరిస్థితులు అన్నింటి దృష్ట్యా ఎందుకో కళ్యాణ్ తన మనసులో మాట చెప్పడం లేదు అని అంటే, అప్పుడే కావ్య, అవునా, అయితే అప్పు మనసేంటో మీకు తెలుసా? అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుందని మీరు అనుకుంటున్నారా? కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారా అని అంటే, అవును, మాట్లాడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి, తను ఒప్పుకుంటుంది కూడా అని అంటే, అవునా, అయితే ముందు అప్పు మనసులో ఏముందో తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. అప్పుడే రాజ్, కళావతి చెప్పింది కూడా నిజమే, కళ్యాణ్ ఒప్పుకోకపోయినా ముందు వెళ్ళి అప్పు మనసులో ఏముందో తెలుసుకోవడం మంచిది అని చెప్పి ఇక కనకం ఇంటికి వస్తాడు రాజ్. ఇంతలో కృష్ణమూర్తి కనకం కూర్చొని పెళ్లి ఎలా చేయాలి ఏంటి అనేది ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే రాజ్ వస్తాడు. రాజ్ రావడం చూసి షాక్ అవుతారు ఇద్దరు. ఇంతలోనే అప్పు కూడా బయటికి వస్తుంది. అప్పుడే కనకం, రండి బాబు కూర్చోండి, ఏంటి మీరెలా వచ్చారు అని అంటే, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానని చెప్తాడు. ఏంటా విషయం అని కృష్ణమూర్తి అడిగితే, ఈ పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, ఇది తెలిస్తే మీరు బాధపడతారని, కంగారు పడతారని కూడా తెలుసు, కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోతే ముందు ముందు ఏమీ చేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను అని అంటే, ఏమైందో చెప్పండి అల్లుడు గారు అని అడుగుతుంది కనకం. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అనేసరికి దెమ్మ తిరిగిపోతుంది కనకం, కృష్ణమూర్తి, అప్పు ముగ్గురికి. అప్పుడే కనకం, ఏం మాట్లాడుతున్నారు బాబు? కళ్యాణ్ అప్పుని ప్రేమించడం ఏంటి? ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగానే ఉన్నారు కదా, మరి సడన్ గా ఇదేంటి? అంటే అనామిక అన్న మాటలన్నీ నిజం చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఇదంతా ఏంటి? నేను మీరన్న ఏ మాటకి ఒప్పుకోను. అప్పు మనసులో కళ్యాణ్ లేడు. అప్పుకి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఆలోచనలు చెయ్యకండి, మీకు దండం పెడతాను అని కనకం అనేసరికి అప్పుడే రాజ్, అత్తయ్య గారు దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. కళ్యాణ్ మనసులో అప్పు ఉన్నట్లే అప్పు మనసులో కూడా కళ్యాణే ఉంటాడు, అలా అని నేను గట్టిగా నమ్ముతున్నాను అనేసరికి అప్పుడే అప్పు, బావగారు మీ ఆలోచన తప్పు, మీరు అనుకుంటున్నట్లు నా మనసులో కవి లేడు. నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చూపుల్లో చూసి ఆ అబ్బాయిని ఇష్టపడితేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అప్పు చెప్తే, అబద్ధం అని అంటాడు రాజ్. లేదు, అదే నిజం అని అంటుంది అప్పు. అవునా, మరి అంతకు ముందు కళ్యాణ్ని ప్రేమించానన్నావు, అదేంటి అని అడిగితే, అది నిజమే, ప్రేమించాను, కానీ ఎప్పుడైతే కళ్యాణ్ అనామిక మెడలో తాళి కట్టాడో నేను అక్కడితో తనను మర్చిపోయాను అని అంటే, అప్పుడే రాజ్, మర్చిపోయావా? మర్చిపోవడానికి అదేమైనా నిదట్లో వచ్చిన కల అనుకుంటున్నావా? ప్రేమ, ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమని జీవితంలో మర్చిపోలేము. నువ్వు మనసు చంపుకొని నీ తల్లిదండ్రులు, మీ అక్కల అందరి సంతోషం కోసం, ఇంకా ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం తప్పక తల వంచి ఈ పెళ్లి చేసుకుంటున్నావు తప్ప నీకు నిజంగా ఇష్టపడి కాదు అని రాజంటే, అది కాదు బావా అని అప్పు చెప్తుంటే, అప్పు ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఒక్కసారి కళ్యాణ్కి అనామికనిచ్చి పెళ్లి చేస్తే ఏం జరిగిందో చూసావు కదా. ఇప్పుడు ఎవరి జీవితాల్లో అలాంటి సమస్యలలో పడకుండా ఉండాలి అంటే ఇప్పుడే సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళ గురించో, మీ తల్లిదండ్రుల గురించో, చుట్టుపక్కల ప్రపంచం గురించో ఆలోచించి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పకుండా దాచేయకు. అలా చేయడం వలన ఈరోజు అందరూ బానే ఉంటారు, హ్యాపీగా పెళ్లి చేసేస్తారు, రేపు నీ మనసు చంపుకొని తనతో కాపురం చేయాలి, తనతో జీవితాన్ని పంచుకోవాలి అనేసరికి అలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పు. కనకం, కృష్ణమూర్తులు కూడా షాక్ అయి అలా ఉండిపోతారు. అప్పుడే రాజ్, అవును, నీకో విషయం గుర్తుందా? కోర్టులో నిన్ను జడ్జి గారు అడిగినప్పుడు నేను కళ్యాణ్ని ప్రేమించాను, తను కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామేమో అనే మాట అన్నావు అని అంటే, ఆ విషయం గుర్తు చేసుకొని అవును అన్నాను అని అంటుంది అప్పు. మరి నీకు కళ్యాణ్ మీద ప్రేమ లేకపోతే ఆ మాట ఎందుకు వచ్చింది? ఎందుకు అలా అన్నావో చెప్పు అనేసరికి స్టన్ అయి అలా ఉండిపోతుంది అప్పు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కళ్యాణే నీ మనసులో ఉన్నాడు కాబట్టి.
అనేసరికి ఇక ఏమీ మాట్లాడదు అప్పు. అప్పుడే కనకం కృష్ణమూర్తులు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో రాజ్, అత్తయ్య మీరేం కంగారు పడకండి, ఎవరు ఏమనుకుంటారని ఆలోచించకండి, వాళ్ళిద్దరూ ఇష్టపడితే వాళ్ళిద్దరిని కలపడానికి నేనున్నాను. పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది మా ఇంట్లో అందరినీ ఒప్పించి వాళ్ళిద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అనేసరికి అప్పుడే కనకం అప్పు దగ్గరకు వచ్చి, అప్పు నీ మనసులో ఏముందో నిజంగా ఇప్పుడు చెప్పు. మిగతా మీ ఇద్దరు అక్క పెళ్లిళ్ళు చేసినట్లుగా నిన్ను ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను. ఇప్పటి వరకు నువ్వు పడిన బాధ చాలు. ఒకవేళ నిజంగా నీ మనసులో కళ్యాణే ఉంటే తనతోనే నీ పెళ్లి చేస్తాను, ఏం చెప్పమ్మా అని అడిగితే అప్పుడే అప్పు చాలా ఏడుస్తూ, అవునమ్మా ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా నా మనసులో కళ్యాణే ఉన్నాడు అని చెప్పేసరికి రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కనకం అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుందన్న విషయం ఎప్పుడో బయటపడింది. కానీ కళ్యాణ్ ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. మరి కళ్యాణ్ మనసులో అప్పు ఉండడం ఏంటి బాబు, ఏం చెప్తున్నారు అసలు, ఎలా ఈ విషయం బయటపడింది అని అంటే ఇక తన దగ్గర ఉన్న లెటర్ తీసి అప్పు చేతికిస్తాడు కళ్యాణ్. ఇక ఆ లెటర్ చదివి కళ్యాణ్ మనసులో అప్పు ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పు. కాకపోతే ఈ విషయాన్ని కళ్యాణ్ ఎందుకో ఒప్పుకోవడం లేదు అని అంటే, ఎందుకు ఒప్పుకోవడం లేదో నాకు తెలుసు బావా, నేను మా ఇంట్లో వాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని, ఆ పెళ్లి అంటే నాకు ఇష్టమేనని నేను చెప్పాను కళ్యాణ్తో. తను ఎప్పుడూ నా సంతోషమే కోరుకుంటాడు కాబట్టి నా హ్యాపీనెస్ కోసమే కళ్యాణ్ తన మనసులో మాట చెప్పకపోయి ఉండొచ్చు. అయినా సరే మీరేం కంగారు పడకండి, కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. తనతోనే నేను అప్పునే పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తాను అని అంటే, ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతుంది కనకం. అమ్మా, మనం ఒక మనిషిని ప్రేమిస్తే ఏదో ఒక సందర్భాన ఖచ్చితంగా ఆ ప్రేమ బయటికి వస్తుంది. మన దగ్గర కాకపోయినా ఎవరో ఒకరి దగ్గర బయటపడతారు. అప్పుడు అనామికతో కళ్యాణ్ క్లోజ్గా ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళని తెలిసినప్పుడు నేను బాధపడుతూ వచ్చి మీ దగ్గర బయటపడ్డాను కదా, అలాగే ఇది కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు కూడా అలానే చేస్తాను, కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమని బయటపడతాను అని అంటుంది అప్పు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.